జనవరి 18 అమావాస్య ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు. కుంభరాశివారు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు. అసలు కుంభరాశి వారికి జనవరి 18 అమావాస్య ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు. ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి, ఏ మగ వ్యక్తి మిమ్మల్ని వెంటాడుతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈరోజు వీడియో పూర్తిగా కుంభరాశి వారి కోసమే. దయచేసి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకు అంటే జనవరి 18 అమావాస్య ప్లస్ ఆదివారం ఈ రెండు కలిస్తే సాధారణమైన రోజు కాదు, అత్యంత శక్తివంతమైన రోజు. దేవతల శక్తులు కూడా అయితే చలించని రోజు అనే చెప్పుకోవాలి. అలాగే నెగిటివ్ శక్తులకు కూడా ఎక్కువగా పనిచేసే రోజు అని కూడా అయితే చెప్పవచ్చు. అమావాస్య ప్రాముఖ్యత. అమావాస్య అంటే ఏంటి? పితృదేవతల శక్తి భూమికి దగ్గరగా ఉండే రోజు. రహస్య శక్తులు బలపడే రోజు. మన చుట్టూ ఉన్న మనుషులు అసలు స్వభావం బయటపడే రోజు. ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఈ అమావాస్య ఒక పెద్ద మార్పును అయితే తీసుకొస్తుంది అనే చెప్పుకోవాలి. మంచికైనా చెడుకైనా. ఆదివారం శక్తులు. ఆదివారం అంటే సూర్యుని రోజు. అహంకారం, అధికారం, కంట్రోల్ ఇవన్నీ పెరిగే రోజులు అనే చెప్పుకోవాలి. కుంభరాశి వారు సహజంగా మంచివారు, నమ్మకం ఎక్కువ. ఇదే ఈ రోజున మీ బలహీనతగా అయితే మారుతుంది అనే చెప్పుకోవాలి. ప్రధాన హెచ్చరిక. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. ఈ రోజు నుంచి ఒక మగ మనిషి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు, మీ మాటలను గమనిస్తాడు, మీ బలహీనతలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను మీ బంధువు కావచ్చు, లేదా స్నేహితుడు కావచ్చు, ఆఫీస్లో వ్యక్తి కావచ్చు, లేక మీ గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. ముఖంపై చిరునవ్వు, మాటల్లో మంచితనం, కానీ లోపల ఉద్దేశం మాత్రం వేరు. అతని లక్ష్యం ఏమిటి? ఆ మగ మనిషి లక్ష్యం మీ పేరు చెడగొట్టడం, మీ డబ్బుపై కన్ను వేయటం, మీ కుటుంబంలో గొడవలు పెట్టడం, మీ మనశ్శాంతిని నాశనం చేయటం. ప్రత్యేకంగా కుంభరాశి స్త్రీలు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గుర్తించే లక్షణాలు. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? అకస్మాత్తుగా ఎక్కువ ఫోన్స్ చేయటం, మీ వ్యక్తిగత విషయాలను అడగటం, నేను నీకు మంచి కోరుకుంటున్నాను అని చెప్పటం, మీ మీద జాలి చూపించటం, మీ నిర్ణయాలపై ప్రభావం చూపటం. ఈ లక్షణాల్లో కనీసం 2 కనిపిస్తే అలర్ట్ అవ్వండి. ఆధ్యాత్మిక రక్షణ మార్గాలు. అయితే జనవరి 18 కుంభరాశి వారు తప్పక చేయవలసినవి. ఉదయం లేచి స్నానం చేసి సూర్యుడికి నీళ్లు అర్పించి ఓం నమ శివాయ 108 సార్లు జపించండి. దీపం వెలిగించండి. నల్లదారం చేతికి కట్టుకుంటే ఇంకా మంచిది. ఈరోజు చేయకూడని పనులు. ఎవరికైనా డబ్బు ఇవ్వటం, రహస్యాలు చెప్పటం, కొత్త ఒప్పందాలు చేయటం, తెలియని వ్యక్తులను నమ్మటం. ఈరోజు ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా అయితే మారుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆ మగ మనిషి గత జన్మ బంధం అనే చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఇది చాలామందికి తెలియని రహస్యం. కొన్ని సందర్భాల్లో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు ఈ జన్మకు సంబంధం ఉన్నవారు కాదు, గత జన్మ సంబంధం ఉన్నవారు. ఈ అమావాస్య రోజున మరలా మీ జీవితంలోకి ప్రవేశిస్తారనే చెప్పాలి. అయితే కుంభరాశి వారు జనవరి 18 తర్వాత ఒక మగ మనిషి మీ జీవితంలోకి రావటం అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. అతను మీ మీద ప్రతీకారం లేదా అసూయ ఏదో ఒకటి బలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. రాత్రి 11:30 తర్వాత జాగ్రత్త. జనవరి 18 అమావాస్య రోజున రాత్రి 11:30 నుంచి 1:30 మధ్యలో నెగిటివ్ శక్తులు అత్యంత యాక్టివ్గా అయితే పనిచేస్తాయనే చెప్పాలి. ఈ సమయంలో అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజెస్, తలుపు తట్టిన శబ్దాలు, ఏదైనా జరిగితే భయపడకుండా కానీ స్పందించకండి. ప్రత్యేకంగా తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దు. ఆ వ్యక్తి ఉపయోగించే మాటలు. ఈ మగ మనిషి ఎక్కువగా వాడే మాటలు ఇవే. నిన్ను నేను తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు. నీ గురించి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. నేనే లేకపోతే నువ్వు బాగుండవు. ఇవి కంట్రోల్ చేసే మాటలు అనే చెప్పుకోవాలి. ఇది ప్రేమ కాదు, ఇది మానసిక బంధం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటి లోపల కనిపించే సూచనలు. జనవరి 18 తర్వాత మీ ఇంటిలో ఇలా జరిగితే జాగ్రత్త. దీపం పదే పదే ఆరిపోవటం, అర్థం
పాడైపోవటం, నిద్దట్లో అకస్మాత్తుగా లేచిపోవటం, చిన్న చిన్న గొడవలు మొదలవటం ఇవి బయట వ్యక్తుల వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ సంకేతాలు అనే చెప్పాలి. తక్షణమే రక్ష ఉపాయం. ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది. ఒక నిమ్మకాయ తీసుకోండి, దీనిపై కుంకుమ పెట్టండి, ఇంటి తలుపుల దగ్గర ఉంచండి. నాకు హాని చేయాలనుకునే శక్తులు నాకు దూరంగా ఉండాలి అని మనస్సులో చెప్పుకోండి. 48 గంటల్లో ఫలితం అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. ఈ హెచ్చరిక ఎవరికి వర్తిస్తుంది? ఈ వీడియో ప్రభావం ప్రత్యేకంగా ఈ వారికైతే ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. 1990 నుంచి 2004 మధ్యలో జన్మించిన కుంభరాశి వారికి పేరులో SRKM అక్షరాలతో ఉన్నవారు, గతంలో మోసం ఎదురైన వారు, ఒంటరిగా ఎక్కువ ఆలోచించేవారు మీరు ఈ లిస్ట్లో ఉంటే ఈ వీడియోని లైట్గా అయితే తీసుకోకండి. అదే మీ జీవితంలో చాలా పెద్ద ప్రమాదంగా అయితే మారబోతుంది అని కూడా చెప్పవచ్చు. ఆ మగ మనిషి మీ ఇంటి ముందుకే ఎందుకు వస్తాడు? మిత్రులారా, ఈ వీడియో చాలా క్లారిటీగా వినండి. ఆ వ్యక్తి మీ ఇంటి దగ్గరకు రావటం కేవలం మిమ్మల్ని చూడటం కోసమో లేదా మాట్లాడడం కోసమో కాదు. అతను తెలుసుకోవాల్సిన విషయాల కోసం అయితే వస్తాడనే చెప్పాలి. మీ ఇంటిలో ఎవరు ఉంటారు? మీరు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు? మీ బలహీనత సమయం ఏది అని కుంభరాశి వారు సాధారణంగా తలుపుల దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరిస్తారనే చెప్పాలి. అది అతనికి ప్లస్ పాయింట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మైండ్ గేమ్ ఎలా ఆడతాడు? ఆ మగ మనిషి మొదట భయపెడతాడు, ముందు మీ మాట వింటాడు, మీ బాధలను అర్థం చేసుకున్నట్లు నటిస్తాడు, మీకు సహాయం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. తర్వాత మీ నిర్ణయాలపై అయితే మార్చేస్తూ ఉంటాడు, మీపై ఉద్దేశాలను మార్చేస్తాడనే చెప్పుకోవాలి. మీ కుటుంబంలో నెగిటివ్ మాటలు అయితే వేస్తూ ఉంటాడని కూడా చెప్పవచ్చు. ఇది చాలా వరకు కూడా ప్రమాదకరమనే చెప్పాలి. అందుకే గుర్తించడం కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను మాత్రం మీ జీవితంలో ఉండకుండా అయితే చూసుకోండి. అమావాస్య రోజున చేస్తున్న మాటలు జీవితాన్ని మార్చేస్తాయనే చెప్పాలి. జనవరి 18 అమావాస్య రోజు మీరు అనుకోకుండా అన్న మాటలు కూడా శాపంగా మారే శక్తులను కలిగి ఉంటాయనే చెప్పాలి. కాబట్టి కోపంలో మాటలు అనవద్దు, ఎవరిని శాపించవద్దు, నా జీవితం ఇలా అయిపోతుంది అని అనవద్దు. ఈ మాటలు మీ మీదకే తిరిగి వస్తాయనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ సమయంలో కుంభరాశి వారికి కనిపించే కళల సూచనలు అని కూడా చెప్పవచ్చు. ఈ అమావాస్య ముందు లేదా తరువాత మీకు ఇలాంటి కళలు వస్తే జాగ్రత్త. ఎవరో వెంబడిస్తున్నట్లు కళలు, చీకట్లో నడుస్తున్నట్లు కళలు, పాత వ్యక్తి అకస్మాత్తుగా కనిపించటం, తలుపులు మూసుకుపోయినట్లు కళలు వస్తే ఇవి చాలా వరకు కూడా హెచ్చరిక కళలుగా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ఉండండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జనవరి 18 అమావాస్య ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు. ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.